శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. మీరు గమనించినట్టయితే మన ప్రోగ్రాంలో నటీమణులకు సంబంధించిన దానికి విపరీతమైన రెస్పాన్స్ ఆడియన్స్ లో చూశారు, గమనించారు? చూశాను. కారణం ఏంటి? మగాళ్ళ కంటే అంటే వాళ్ళు పాపం దెబ్బతిన్నారండి జీవితాల్లో, బాగా శిథిల జీవితాలు అయినవి. ఎక్కడో ఆకాశానికి ఎంత ఎత్తుకెగిరి ఒక్కసారిగా కింద పడిపోయేటప్పటికి వాళ్ళంటే అవగాహన లేకుండా వాళ్ళని అభిమానించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లైఫ్, పైగా అంత టాలెంట్ ఉండి ఇంత ఇదిలో ఎందుకు మోసపోయారు అనే జాలి కూడా ప్రజల్లో ఉంటుందండి. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని పాత్రలు చేస్తున్నారు, ఇంత అవగాహన ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు ఇలా దెబ్బతింటున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అభిమానించిన అభిమాన నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, ఏ కారణం చేత అయినా దెబ్బతిని ఉంటే, ఎందుకంటే ఓన్ చేసుకుంటారండి. అంటే అభిమానం అనేది సొంత ఇంట్లో లాగా ఓన్ చేసుకుంటారు. అవునండి. సినిమా అనేటప్పటికి ఏమవుతుందంటే తెలివితేటలు కూడా పెరుగు తీశారు అందరికి. విద్య లేకపోవడం ఒక ఎత్తు అయితే, విద్య లేకపోవడం వల్ల దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా. అంటే బిగినింగ్ డేస్లోనే వాళ్ళు దెబ్బతిని ఇంకొకరి కంట్రోల్లోకి వెళ్ళిపోయి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం మాట్లాడుకున్న వాళ్ళు. ఈ రోజు మనం చర్చించుకునే వాళ్ళు కూడా ఆ కోకే చెందుతారండి. ఆవిడెవరో కాదు, మహానటి సావిత్రి గారు. అబ్బో, సినిమా కూడా తీశారు. సినిమా అంటే సినిమా పరంగా తీశారు సార్. అది కొన్ని ఇప్పుడు మనం చర్చించుకోవడానికి కారణం ఏంటంటేనండి, సినిమాకి ఎంత కావాలో అంతే తీసుకున్నారు వాళ్ళు. ఓకే, సినిమాకి ఎంత కావాలో అంతే తీసుకున్నారు. మిగతా విషయాలన్నీ కొన్ని పక్కన పెట్టేశారు. ఇంకా సినిమాకి అవసరం లేదు కూడా. న్యాయంగా అయితే సినిమాలాగానే తీయాలి. ఎంచేతంటే కొంత యథార్థం ఉంటూ కొంత ఫిక్షన్ కూడా కలిపి తీయాల్సిన సినిమా కాబట్టి అది అలా చేశారు. అది పండించారు, సూపర్ హిట్ అయింది, అందరూ మెచ్చుకున్నారు కూడా సినిమాగా. అవును. కానీ ఒరిజినల్ జీవితంలో అసలు సావిత్రి గారి మనస్తత్వం ఏంటి, సైకాలజీ ఏమిటి అనేది కొంత చర్చించుకుంటే మంచిదేమోనని ఇవాళ నాకు అనిపిస్తుంది. మీరు అడిగిన దాన్ని సావిత్రి గారి, ఆవిడ అసలు మెంటాలిటీ డిఫరెంట్ మెంటాలిటీ, టిపికల్ మెంటాలిటీ. అంత ధైర్యవంతురాలు ఎలా దెబ్బతిన్నారు అనేది కూడా నాకు కూడా ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. సావిత్రి గారు చాలా ధైర్యవంతులు, మొండితనం ఎక్కువ ఆవిడ కూడా. సరే, ఆవిడ సినిమాగా వాళ్ళు తీశారు కాబట్టి అండి, మనం ఆ సావిత్రి గారు పుట్టిన ఊరి నుంచి వస్తాం. మనం కొన్ని అంటే తీసినప్పుడు కూడా కొన్ని గుర్తు చేసుకున్నాం, చర్చించుకోవాల్సిన తప్పదండి. ఎంచేతంటే మనం మాట్లాడుకునేది ఎంచేతంటే తీసింది కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తప్పకుండా మన దాంట్లో ఇప్పుడు తెలిసినవి కాకుండా తెలియనివి ఏవైతే ఉన్నాయో అది కూడా చర్చించుకుంటామండి. ఎంచేతంటే కారణాలు ఏమిటి ఆవిడ దెబ్బతింటానికి కూడా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. నమ్మకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆవిడ జీవితం. అది కూడా మాట్లాడుకుందాం. ఎంచేతంటే ఆవిడ అతి నమ్మకం, నమ్మిన వ్యక్తులు ఎలా మోసం చేయటం, అంటే ఆవిడ ఎలా ఉండేవారి ఇంట్లో వ్యక్తుల పట్ల అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సావిత్రి గారండి మన గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించారు. అసలు సుభద్రమ్మ నిశంకర గురవయ్య దంపతులకు జన్మించారు. నిశంకర గురవయ్య ఏం చేస్తూ ఉంటాడంటే, సావిత్రి గారి తండ్రి రైస్ మిల్లులు ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు, అంటే కడతా ఉంటాడు, అంటే అసెంబుల్ చేస్తూ ఉంటాడు. చూసారు, మిల్లులు పార్ట్లు తెచ్చి అది వ్యాపారం. ఇది కాక హరికథలు కూడా చెప్తూ ఉంటాడు ఆయన. సో రెండు విధాలుగా ఈ జీన్స్ సావిత్రి గారికి వచ్చింది. ఆ మ్యూజికల్, ఈ డ్యాన్సు ఇదంతా ఉందో చూసారా. హరికథ అంటే డ్యాన్స్, నృత్యం, సంగీతం అన్నీ ఆధారపడి ఉంటుంది కదా, వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎంచేతంటే తండ్రికి ఆ మాత్రం అది లేకపోతే అవి రావండి పిల్లలకి. సరే, ఆయనది చింతలపూడి, గుంటూరు జిల్లాలోనే చింతలపూడి గ్రామం గురవయ్య గారిది. సరే, ఈ సుభద్రమ్మ గారికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఒక ఆవిడ చిర్రావూరులో ఉంటుంది, ఒక ఆవిడ బెజవాడలో ఉంటుంది. అది తర్వాత చెప్తా. ఏమండి, సావిత్రి గారు 1936 డిసెంబర్లో పుట్టారు. కానీ అంతకంటే ముందు ఇంకొక అమ్మాయి పుట్టింది, మారుతి అనే అమ్మాయి. ఆ అమ్మాయి మారుతి అని పెట్టారు. ఆ అమ్మాయి చింతలపూడిలో పుట్టింది.
ఎవరో భర్తగారింట్లో. భర్తగారిల్లేమో చింతలపూడి అండి, ఈ తల్లిగారిల్లేమో చిర్రావూరు. సావిత్రి గారు తల్లిగారి ఊరిలో పుట్టారు. ఎందుకంటే మారుతి పుట్టిన తర్వాత ఆయనకి గురవయ్య గారికి కొంచెం ఆడపిల్లలు అంటే కొంచెం ఇష్టం లేదు. మగపిల్లాడు అంతకుముందు మగపిల్లాడు పుట్టిపోయాడు. ఆ తర్వాత కూడా మగపిల్లాడు కావాలి అనుకున్నాడు. ఆయన మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. మగపిల్లాడు పుట్టిపోయిన తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆవిడకి మారుతి అని పేరు పెట్టారు. మారుతి అని పేరు పెట్టి ఆవిడ ఎక్కడ డెలివరీ అయింది? చింతలపూడిలో, అత్తారింట్లో. ఇక రెండోసారి గర్భం అయ్యేటప్పటికి ఇది ఏమవుతుందో అని చెప్పేసి పుట్టింటికి పంపించాడు ఆయన. ఎవరిని? సుభద్రమ్మ గారిని, సావిత్రి గారి తల్లి గారిని పుట్టింటికి పంపించిన తర్వాత ఇక్కడ చిర్రావూరులో ఆవిడ డెలివరీ అయింది. చిర్రావూరులోని ఇంకొక అక్క కూడా ఉంది, అన్నపూర్ణమ్మని. ఇంకొక అక్క దుర్గాంబేమో బెజవాడలో ఉంది. ఏమండి, ఈ చిర్రావూరులో పుట్టిన తర్వాత 6 నెలలకి ఏమైందంటే తండ్రి గుండెపోటుతో మన టైఫాయిడ్ వచ్చి గుండెపోటు వచ్చి చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఒక దిక్కులేని అయిపోయింది సుభద్రమ్మ గారు. సుభద్రమ్మ గారికి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటేనండి, ఇదంతా ఈ కుడి చేతికి ఇదంతా ఈ వేళ్ళన్నీ లేవండి. ఇది దెబ్బతింది, ఏదో ఏ విధంగా దెబ్బతిందో మరి, ఏదో వచ్చింది. ఇంతవరకే ఉంటుంది. ఈ వేళ్ళతో పనిచేయలేదు, కుడి చేతితో పనిచేయలేదు, అంతా ఎడం చేతి వాడటమే. సావిత్రి గారికి కూడా అదే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? సావిత్రి గారు ఎడం చేతి వాడటం. ఈ తల్లి వల్ల ఇలాగే ఎడం చేతి వాడటం వల్ల సూర్యకాంతం గారు ఒకళ్ళు, సావిత్రి గారు ఒకళ్ళు. సావిత్రి గారికి అంటే తల్లి అలవాటు వస్తాయి చిన్నప్పటి నుంచి, అంతే కదండి. సరే, ఒక దిక్కులేంది అయిపోయింది. ఈవిడేమో కష్టపడలేదు. ఈవిడ బంధువులు ఉన్నారు కానీ అంతంత ఎంత అప్పుడు ఇంత రూమ్లో ఇల్లు ఉన్నారండి చిర్రావూరులో. వాళ్ళ ఇల్లు అంతే చిన్న, ఒక చిన్న పోర్షన్ అది వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భర్త తాలూకు ఆస్తి స్థలాలు గిలాలు ఉంటాయి కదండి. ఒక స్థలం ఏదో ఉంది, అది తీసుకోవడానికి వెళ్ళింది ఈవిడ. ఏది ఇక్కడ డెలివరీ అయింది కదా, ఇక్కడ పుట్టింట్లోనే ఉంది అప్పటి వరకు. భర్త పోయిన తర్వాత చింతలపూడి వెళ్ళి ఆ స్థలం కోసం వెళ్ళింది. ఆ స్థలం అప్పటికే ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు కబ్జా చేసేసారు. కబ్జా చేసేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సుభద్రమ్మని, ఏంటి మీ ఆయన నాకు రాసి చేశాడు, ఇక నువ్వు ఏం చేద్దామని వచ్చావు నువ్వు, నీకు ఇక్కడ మీకు ఆయనకి లేదు నీకు లేదు, వెళ్ళిపో అని చెప్పేసి దబాయించారు. ఏం చేస్తే పాపం ఆవిడకి ఎవరో సపోర్ట్ కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక రైస్ మిల్ కట్టుకునే వ్యక్తి తప్ప అతనికి పెద్ద ఇది కూడా లేదు. మళ్ళీ చిర్రావూరు వచ్చేసింది. ఇక చింతలపూడి లేదు, అత్తారింట్లో ఉండాలి. అత్తారింట్లో ఉండడానికి ఎవరు లేరు ఆయన తరపోళ్ళు. ఇక ఈవిడ తరపోళ్ళు ఏంటంటే, ఈవిడ పేరెంట్స్ ఏంటంటే ఆర్మీలో ఉంటాడు వీళ్ళ ఫాదరు. సుభద్రమ్మ అంటే సావిత్రి తల్లి గారి ఫాదర్ వాళ్ళందరూ అంటే తాతగారు వాళ్ళందరూ ఆర్మీలో ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉంటారు. వాళ్ళు ఉండేటప్పటికి అక్కడ వీళ్ళకి ఆధారం లేదు. ఇప్పుడు ఈవిడికి ఎవరు బంధువులు మాత్రం తాత వరుస వాళ్ళు ఉన్నారు ఇక్కడ చిరావూరులో. సరే, వాళ్ళ ఆధారంతో ఏదో కొద్దిగా ఇచ్చేస్తూ ఏదో పనిచేస్తూ కాలం గడుపుతుంది. సావిత్రి ఇక్కడ చిరావూరులోనే 10 సంవత్సరాల వరకు గడిపిస్తుందండి. మారుతిని ఏం చేశారంటే బెజవాడ దుర్గామ్మకి దత్తత ఇచ్చేశారు వాళ్ళు పెంచుకుంటామని, తోడు లేకపోతే. అక్కడ ఆవిడ గొడవ చేస్తే ఏం చేసిందంటే, ఎందుకు వెళ్ళిందంటే బెజవాడ, నాకు తెలిసి ఈ మధ్య తెలిసిన విషయం, మారుతిని పెంపకానికి ఇచ్చేశారు అక్కడ బెజవాడలో అక్కకి. అతనికి ఏంటంటే డ్రైవర్కి రెండో భార్య. మానికొండలో గోగినేని బ్రదర్స్ అని ఉన్నాడు. గోగినేని పెద్దబ్బాయి చిన్నబ్బాయి అని ఉంటారు. వాళ్ళు పెద్ద మైకా వ్యాపారస్తులు. వాళ్ళ దగ్గర డ్రైవరు. ఈ డ్రైవర్కి రెండో భార్య దుర్గమ్మ అంటే సావిత్రి పెద్దమ్మ. అప్పుడు మారుతి గొడవ చేసింది, నేను ఉండను అంటే, ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేశారంటే, నువ్వు కూడా వచ్చి ఉండి ఇక్కడ ఎవరు లేరు కదా నాకు అని దుర్గాంబ అంటే వెంకటరామ చౌదరి రెండో భార్య ఆవిడ వీళ్ళని పిల్లలు తీసుకుని వచ్చేమంది, నీకు ఎవరు లేరు కదా మా ఇంట్లోనే ఉంది కానీ అని చెప్పి పిలిచారు. ఇంతకాలం ఏం చేశారంటే, కొంతకాలం అన్నపూర్ణ అంటే ఈ సావిత్రి పెద్దమ్మ, ఇంకొక పెద్దమ్మ, మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఒక ఆవిడ ఊళ్ళోనే ఉంది, అన్నపూర్ణమ్మ కొంతకాలం చేసినా వాళ్ళ తాతగారు కొంతమంది చేశారు. ఈవిడ ఆ తాతగారు భోజనం చేస్తుంటే ఎడం చేతో ఇట్లా డిస్టర్బ్ చేసేదంట, అల్లరి చేసేదంట బాగా.
సావిత్రి గారు చిన్నప్పుడు. అంచేత అలాగా అంటే చేత అలవాటు వచ్చేసింది కదా. ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేసిందంటే ఇక ఏమీ ఆధారం లేక ఇక్కడ మరి అన్నపూర్ణమ్మ గారు చూస్తున్నా కూడా వాడి భర్త ఎంతకాలం అని వాళ్ళు భరిస్తారు. ఇచ్చేదంటే చెల్లెలని ఈవిడకున్నా కూడా బావగారికి అంత ఇది ఉంటుంది కదా, వాళ్ళకి ఎంతకాలం పోషిస్తామనే ఇది ఉంటుంది. అంచేత ఈ పరిస్థితుల్లో ఇక తప్పని పరిస్థితుల్లో దుర్గాంబ పిలుస్తుంది కాబట్టి అక్కడ కూతురు పెంపకానికి ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతగా కొంత ఏడుస్తుందంట, కొంత మాకు అమ్మ కావాలి, చెల్లెలు కావాలని, సావిత్రి కావాలని. అప్పుడు వెళ్తే అప్పుడు బెజవాడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. బెజవాడ తీసుకుని పిల్లల్ని తీసుకుని సావిత్రిని తీసుకుని అక్కడికి వెళ్ళింది. అప్పటికి మారుతి కూడా ఇక్కడికి వచ్చింది. ఇద్దరిని తీసుకుని ట్రైన్లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది కూడా చిన్న పోర్షనే, మసీదు పక్కన విజయవాడలో. చిన్న పోర్షన్లో ఏంటంటే ఇప్పుడు డ్రైవర్ అంటే ఎంతకాలం పెడతాడు, ఎంతసేపు పెడతాడండి, ఎంత ఇంట్లో పెడతాడు, అది ఒక చిన్న అద్దెంట్లో. పైగా అఫీషియల్ మ్యారేజ్ కాదనుకుంటా. కాదు, అదే డ్రాబ్యాక్. ఇక్కడ డ్రాబ్యాక్ అదే. అడ్వాంటేజ్ తీసుకున్నది అక్కడ ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అంటే ఆయన ఊహకి మెచ్చుకోవాలి మనం. కేవీ చౌదరి గారు ఊహకి. సావిత్రికి ఏదో ఓ ఫ్యూచర్ ఉందని ఊహించారు, చూసారా? అదే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఈయన అస్తమానం రాడు, మానుకోండి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు మెడ్రాస్ వెళ్తూ ఉంటారు, ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. దాదాపు నెల రోజులకో 20 రోజులకో ఒకసారి వస్తూ ఉంటారు. డ్రైవింగ్ అంటే మీరు కార్లు వెళ్ళిపోతూ ఉంటారు యజమానులు. సో వాళ్ళకి తోడుగా ఉంటారని ఈయన అభిప్రాయం. అంతే తప్ప వాళ్ళు ఏం ఆదరించాలని కాదు. సరే, వచ్చిన తర్వాత కస్తూర్బా స్కూల్లో అనే స్కూల్ ఉంటే అక్కడ చేర్పించారు పిల్లలిద్దరిని. చేర్పించిన తర్వాత అంటే బాధ్యతగా చూడాలి కదా, కొంత వీళ్ళకి తోడుగా ఉంటారు కాబట్టి. ఆ రూమ్లో ఏంటంట వీళ్ళందరూ నలుగురు పలుకునేవాడంట. అప్పచెల్లెలు సుభద్రమ్మ, దుర్గాంబ, ఈ ఇద్దరు పిల్లలు మారుతిను సావిత్రి. ఆ దుర్గాంబకు పిల్లలు లేరు, అందుకనే మారుతిని పెంచుకున్నారు, అక్కని పెంచుకున్నారు. సో ఈ నలుగురు ఒకే ఇదిలో పెంచుకునేవాడు. ఆ పక్కన వంటగది ఉండేది. ఆ వంటగది ఈ హాల్లో ఉండేది. ఒకవేళ ఈయన వచ్చాడు అనుకోండి, వెంకటరామ చౌదరి వచ్చారనుకోండి డ్యూటీ ఇద్దరు సుభద్రామను ఈ పిల్లలిద్దరూ పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఇది చాలామంది తెలిసి ఉంటే అర్థమై ఉంటుంది ఎందుకు వెళ్ళారు అనేది. ఏం చేద్దంటే వాళ్ళ ప్రైవసీ కల్పించడానికి వీళ్ళని పక్కకు పంపించేవాళ్ళు. వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. ఏం చేద్దంటే చిన్న గది, ఇంకో గదిలో ఉండటానికి లేదు, ఉంటే వంటగదిలో ఉండాలి. వంటగది కూడా అవసరం వస్తే ఆయనకి అవసరమైన చేయాలి కదా. అందుకని ఈ దుర్గమ్మ ఏం చేసేది, సుభద్రమ్మ తీసుకుని పిల్లల్ని తీసుకుని పక్కింట్లోకి లేకపోతే పక్క దాంట్లోకి వీధిలోకి వెళ్ళిపోయేవాడు. వచ్చి భోంచేసి పలకరించి ఇవ్వాల్సిన వచ్చి. ఇప్పుడు ఈ పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బాధ్యతగా కస్తూర్బా స్కూల్లో చేర్పించాడు ఇద్దరిని. కస్తూర్బా స్కూల్లో చేర్పించి ఆ స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తూ ఉంటే దారిలో ఒక నృత్య శిక్షణ కేంద్రం ఒకటి ఉంది. శిష్లా పూర్ణయ్య శాస్త్రి గారని ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ సావిత్రి అక్కడ ఆగిపోయేట్లా ఉండేది. సావిత్రి వెళ్తూ వెళ్తూ అక్కడ జనరల్గా తాతయ్య తక్కతాయి ఇవి వస్తాయి కదండి, అలాగా ఈవిడ కళ్ళతోటి బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేదటండి. అడు ఇలాగ చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ డ్యాన్స్ చేస్తుంటే ఇట్లా తలకాయ ఊపుతూ అక్కడ నిలబడిపోయేదంట. స్కూల్కి రామంటే మారుతి అంటే నువ్వు వెళ్ళవే నేను వస్తానని చెప్పేసి అక్కడ పంపించేసేది. కొన్ని రోజులు స్కూల్ మానేసింది. ఇదంతా అబ్జర్వ్ చేసింది పెద్దమ్మ, అమ్మ కూడా. అమ్మ ఏం చేయలేదు పాపం, అడగలేదు. తను ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే దుర్గాంబే తీసుకోవాలి, అంటే పెద్దమ్మే తీసుకోవాలి. అప్పుడు ఆ భర్తతో చెప్తే ఆయన కూడా అబ్జర్వ్ చేసి పోలే ఇంట్రెస్ట్ ఉంటే చేర్పిద్దామని చెప్పి ఏమో ఏ కాళ్ళు ఉన్నాడో మరి ఆ శిష్లా పూర్ణశేష శాస్త్రి దగ్గరికి వెళ్ళి డ్యాన్స్లో చేర్పించాడు. స్కూలు డ్యాన్సు రెండు జరుగుతుంది. ఆ స్కూల్లో చేర్పించేటప్పటికి ఆయన పెద్ద మంచి రిపోర్ట్ ఇచ్చాడంట. ఈ పెద్ద డ్యాన్సర్ అవుతుంది కేవీ చౌదరికి. ఆ పెద్దనాన్నకి ఏం చెప్పాడంటే అసలు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, ఆవిడికి కళ్ళతోనే ఇచ్చేసేస్తుంది, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, మంచి డాన్సర్ అవుద్ది, మంచి నటీమణి లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పి ఆయన పొగిడాడు. ఒకసారి ఆలోచించాడు, ఏమో దీంట్లో ఏముందనుకుని సరే మీరు నేర్పించండి, అయితే ప్రోగ్రాంలు ఇవ్వచ్చా అని అడిగాడు. ఎందుకు ఇవ్వకూడదు, దీనికే నేర్చుకునేది, అంచేత బ్రహ్మాండమైన నటీమణి అవుతుంది, బాగా ప్రదర్శనలు ఇస్తుంది అని చెప్పారు.
అట్లాగే నాటకాలు కూడా ఎక్కువ ఇష్టం ఈవిడికి, ఈ అమ్మాయికి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చింది. అవగాహన కొంచెం ఉంటుంది ఈ అమ్మాయికి ఉంటుంది. బాలనటిగా ఇది ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఏమి ఇవ్వాలో ఎలాగో సావిత్రికి అప్పటికే పూర్వజన్మ సుకృతం ఇది, మనం చేసేది ఏం లేదు. తెలియకుండానే ఆవిడకి వచ్చేసింది. ఇలా వచ్చేసేపటికి కొంతకాలానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఆవిడకి అరుణోదయ నాటక కంపెనీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మొత్తం ఆర్టిస్టులందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పోగు చేసి ప్రోగ్రాములు వచ్చి నాటకాలు ఆడిస్తూ ఉంటారు. అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఏం చేద్దంటే నాటకాలు రాసిన వాళ్ళకి, నటించే వాళ్ళకి ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆయన మనకి తెచ్చుతానన్నాడు, చెప్తాను నేను. ఇది అయిన తర్వాత ఇక ప్రదర్శన ఇవ్వటం మొదలు పెట్టారు వీళ్ళు. అట్లాగే నాటకాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు 11, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్యారెక్టర్లు ఉంటాయి కదా, కృష్ణుడు వేషం ఎక్కువ వేసేదంట ఈవిడ. చాలా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేదంట కృష్ణుడు వేషం. ఇంకొక అమ్మాయి ఏమో రాధాకృష్ణుడు, ఈవిడ ఫ్రెండే. అది సుశీల్ గారని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది ఆవిడ మహానటి టైంలో. ఆవిడ కూడా రాధాకృష్ణులు ఇలాగా ఎంకి నాయుడు బావ ఇలా వేసేవాళ్ళంట. కృష్ణుడికి మాత్రం యాప్ట్గా ఎంత ఎక్స్ప్రెసివ్గా చాలా డ్యాన్సులు బాగా బ్రహ్మాండంగా చేసేదంట. సావిత్రికి నంబర్ 1 అయిపోయింది ఆ స్కూల్లో. ఇప్పుడు అరుణోదయ వాళ్ళు వచ్చారు. వచ్చి మాస్టర్ ఉద్దేశం ఏంటంటే కొంతకాలం ఆ కంపెనీలో చేరితే అనుభవం వస్తుంది వీడికి ప్రదర్శనలు ఇస్తే అని చెప్పేసి మాస్టర్ ఉద్దేశం ఇస్తానన్నాడు ఆయన. చౌదరి వచ్చాడు, ఇవ్వటానికి నువ్వెవరివి, ఆయన ఎంత ఇస్తారో అడగక్కర్లేదా అంటే డబ్బులు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు అమ్మాయికి ఒక మంచి కంపెనీకి ఇస్తే అనుభవం వస్తుంది కదా అంటాడు. అనుభవం లేదు, ఇప్పుడు నేర్చుకుంచిందంత అనుభవం కాదా, ఎంత ఇస్తారో కనుక్కున్నావా నువ్వు, నేను కనుక్కుంటా, నువ్వు మాట్లాడబాకు అని చెప్పేసి ఆయన వెళ్ళి మీరు ఇలా ఇస్తేనే ప్రోగ్రామ్కి ఎంత ఇస్తేనే నేను పంపిస్తాను మా అమ్మాయిని. ఇంత కాలం మేము నేర్పించింది ఎందుకు అనుకుంటున్నారు మీరు, మీకు ఫ్రీగా పంపించడానికే, కళ తర్వాత ఆర్ట్ తర్వాత అన్నాడు. అనేటప్పటికి సరే వాళ్ళకి కావాలి కాబట్టి, ఎందుకంటే 2 డ్యాన్సర్లు కావాలి వాళ్ళకి ట్రూప్లో నాటకాలు వేయటానికి కానీ అన్నిటికీ. ఒక పక్కన నృత్య నాటకాలు అన్నీ వేస్తారు వాళ్ళు. అరుణోదయ కంపెనీ అంటే వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రదర్శనకి ఇంతని ఈయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు సావిత్రి ఏమైపోయిందంటే ATM అయిపోయింది కేవి చౌదరి గారికి. ఏం చేద్దంటే ఆయన చేసిన సాయం వృధా పోల. రూపాయికి 2 రూపాయలు వస్తుంది. ఇక్కడ మాట్లాడడానికి ఆడవాళ్ళు ఎవరు లేరు. సుభద్రమ్మ బావగారి దగ్గర మాట్లాడదు కదా, అక్క మౌడు, ఆవిడకి ఛాన్స్ లేదు. చేత ఆధారపడి ఆశ్రయం కోరి వచ్చింది ఇక్కడ. దుర్గాంబకు వాయిస్ లేదు, బికాస్ సెకండ్. ఈయన ఏం చేస్తే అదే వేదం. అలాగా అయిపోయి ప్రదర్శనలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఈ లోపల ఈ నాటకాలు బాగా ఇదైపోయింది, ఈ అమ్మాయికి అలవాటు అయిపోయింది, చాలా బాగా చేస్తుందని మంచి పేరు వచ్చేసింది, ఎక్స్ప్రెసివ్ ఫేస్ వచ్చింది. నలిపోయినా కూడా ఆవిడ ఆ గుండ్రన మొహంలో మంచి కళైన మొహం అని పేరు వచ్చింది సావిత్రికి. మేకప్ వేస్తే అసలు వెలిగిపోతుందన్న పేరు సంపాదించేసుకుంది నాటకల్లో. అసలు ఎక్కడ సావిత్రినే కావాలంటూ ప్రదర్శనలు కూర్చున్నారు వాళ్ళు. ఇటువంటి టైంలో ఒక ఆయన వచ్చాడు కేవి చౌదరి గారింటికి. వచ్చి సరే ఈ పిల్లలప్పుడు సావిత్రి మనస్తత్వం గురించి ఒకసారి చెప్పాలి మీకు. ఎందుకంటేనంటే ఎందుకు వచ్చిందో ఈవిడికి చిన్నతనం నుంచి తనకి ఏమీ లేకపోవటం వల్ల, ఇంచేతంటే తల్లి పడే కష్టం చూడటం వల్ల, తర్వాత ఒక పూట తిండికి కూడా బాధపడి ఎవరెవరో వాళ్ళు వచ్చి బంధువులు వచ్చి తిండి పెట్టడం వల్ల ఏమో ఈవిడికి లేని వాళ్ళు అంటే మహా విపరీతమైనది. ఇప్పుడు ఈ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు రిక్షాకని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈవిడికి కొరుక్కు తింటాం అంటే ఎక్కువ ఇష్టం అంటారు. కొబ్బరి లౌజులు అంటే మహా ఇష్టం అంట సావిత్రి గారికి. అప్పుడప్పుడు కొనుక్కు తిన్నవారు, మీరు రిక్షాకి వెళ్ళండి, కాళ్ళు నొప్పులు వస్తే డ్యాన్స్ చేయాలి కదా కాళ్ళు, అంచేత మీరు రిక్షాకి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు, 2 రోజులకు ఒకసారి. ఇస్తుంటే ఈవిడ
రిక్షాకి ఎక్కుదాం వచ్చిన తర్వాత తీరా చూస్తే అది మామూలు రిక్షాలు కాదు, ఒక మనిషి తోసే రిక్షా. అప్పుడు స్నేహితురాలతో అందంట, ఇప్పుడు మనం ఎక్కి ఆ మనిషిని అంత కష్టపెట్టి మనం ఎక్కి తొక్కితే, అతను తొక్కితే అతని చేత మనం రిక్షా తొక్కించుకుంటే ఆయన కాళ్ళు నొప్పులు ఎట్టవా, ఆయన ఒళ్ళు బాధ ఉండదా, అందుకని నేను ఆ రిక్షా ఎక్కను అని చెప్పి. ఇది ఆవిడ మనస్తత్వానికి, చిన్నప్పుడు మనస్తత్వానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇంకొకసారి అటు వెళ్తుంటే ఈ డబ్బులు ఉంటాయి కదండి జేబులో, ఈ గౌను జేబులో డబ్బులు ఉండేయంట ఆవిడకి. ఇలా డబ్బులు వేసుకునేది ఆవిడ, చిల్లర డబ్బులు. ఆడపిల్లలంటే అప్పుడు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఇచ్చేదంటే తండ్రి కాకపోయినా వీళ్ళు తల్లులు ఆడపిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు, కొబ్బరి లోజు కొనుక్కోండేది ఇదని. ఇస్తే అమ్మా అని ఎవరన్నా ఇదే అడిగితే ఈ డబ్బులన్నీ తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అలా వేసేసేదాన్ని. అంటే ఇప్పుడు వీడి మనస్తత్వం ఏంటంటే, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పాపం ఇబ్బందులు పడింది. ఇక్కడేమో ఒక పూట తిని ఒక పూట తినక చిర్రావుల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చాక తిండి ఉన్నా కూడా ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు. సో ఇవన్నీ ఆవిడ మైండ్లో ఉండి ఎవరో బాధపడకూడదు అనేది చిన్నప్పటి నుంచి మైండ్లో, సావిత్రి గారి మైండ్లో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. ఇదే తర్వాత మెయింటైన్ చేసింది ఆవిడ.